సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జిఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. ఇది దాదాపుగా ఒక 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. ఇది అంటే ఏం లేదు, ఇప్పుడు నాదో కంపెనీ ఉన్నది, నేను కొనుగోలు అమ్మకాలు చేస్తుంటా ఏదైనా ఒక ప్రోడక్ట్, దానికి జిఎస్టీ ఉంటుంది. సో నేనేం చేస్తా అంటే ఒక దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఫేక్ ఇన్వాయిస్ని క్రియేట్ చేస్తా. నేను ఒక దగ్గర అంటే ఒక ఐటెంని కొనుగోలు చేసినట్టుగా నాకు సంబంధించింది ఫేక్ ఇన్వాయిస్ని క్రియేట్ చేస్తా. పలానా ఐటెం 5 లక్షల రూపాయలు, జిఎస్టీ 18% ఇంత జిఎస్టీ అని. సో ఆ ఫేక్ ఇన్వాయిస్ని పెట్టి ఆ అమౌంట్ని మళ్ళీ జిఎస్టీ క్లెయిమ్స్ కింద మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటా. సో అట్లా దాదాపు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగింది. ఇది ఎవడు? ఈ సోమేష్ కుమార్ అంటోడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు. ఆయన ఏం చేసిండు, ఒక వాట్సాప్ గ్రూపే క్రియేట్ చేసిండు ఒక 3-4తో, ఎట్లా ఈ స్కాము ఎట్లా జరుగుతున్నది, ఏం చేద్దామని. మొత్తానికి దొరికిపోయింది. మరి ఇంతవరకు అయితే ఈయన అరెస్ట్ కాలేదు. ఇంకా అరెస్ట్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు అసలు ఈ దేశానికి పట్టిన పెద్ద చీడ ఈ సోమేష్ కుమార్ అంటోడైతే. తెలంగాణ అయితే నాశనం చేసి పట్టిండు. భూములు కొన్నాడు, డిఓపిడి తెలవకుండా ల్యాండ్స్ కొన్నాడు యాచారం దగ్గర. మరి ఇంతవరకు ఈ గవర్నమెంట్ ఆ భూముల మీద ఎట్లా భూములు కొన్నాడు, ఏ రకంగా కొన్నాడు, ఆయన చేసిన స్కామ్స్ ఏంటి, వీటి మీద ఇంకా విచారణ లేదు. ఇదైతే బయటపడుతున్నది. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్లు స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లోని సందేశాల రిట్రీవ్. మొత్తం 1,100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ. ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లుగా దొంగ ఇన్వాయిస్లు. ఇంతకుముందు చెప్పింది. ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్టుగా రికార్డ్స్. జిఎస్టీ చెల్లించినట్టు చూపించి దొంగ ఇన్వాయిస్లతో రీఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. వస్తు సేవల పన్ను జిఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్నదానిపైన నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలు కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్, మరో 2 అధికారులు, ఒక సాంకేతిక నిపుణుడి పైన ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ 4 కలిసి అప్పట్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూపు స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో. ఆ గ్రూప్లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. గ్రూప్లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలు మిగిలిన 3 పాటించేవారు. జిఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నది. అంటే ఎంత పగడ్బందీగా ఈ 1,000 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు చూడండి. అంటే ఏంది ఇది? ప్రభుత్వాన్ని ముంచిరు, దొంగ ఇన్వాయిస్లు పెట్టి గవర్నమెంట్నే ముంచేసిరు. వాడిన ఫోన్తో పాటు మిగిలిన 3 ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ మెసేజ్లన్నీ తొలగించారు. వాట్సాప్ గ్రూప్ను కూడా తీసేశారు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్లో సోమేష్ కుమార్కు మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నీ రిట్రీవ్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జిఎస్టీ కుంభకోణంలో సుమారు 1,100 కోట్ల కుంభకోణాలు, అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. 3,000 కోట్ల మేర పన్నుల ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించగా చివరకు ఈ విషయం బయటపడ్డది. ఈ విషయంపైన తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో వెలుగు చూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుంభకోణంలో 2 రకాల అక్రమాలు ఉన్నాయి. ఒకటి, ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్టుగా కొందరు డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు. వారి వద్ద నుంచి వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ముడి సరుకులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఆ ముడి సరుకులపైన పన్ను చెల్లించినట్టుగా చూపించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసి జిఎస్టీ కౌన్సిల్ నుంచి రీఫండ్ రూపంలో సొమ్ములు లాగేశారు. అయితే వారు నిజంగా ముడి సరుకులు కొన్నారా లేదా అన్నది తేల్చాల్సింది వాణిజ్య పన్నుల శాఖలోని సాఫ్ట్వేర్. కానీ దానిలో సుమారు 76 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చకుండా ఈ కుంభకోణానికి సహకరించారు. అంటే ఆ సాఫ్ట్వేర్ డిసైడ్ చేస్తుంది, కానీ ఆ సాఫ్ట్వేర్ ఎవడైతే తయారు చేసిండో వానితో కూడా కుమ్మక్కైపోయి ఆ 76 కంపెనీల లిస్టుని దానిలో తొలగించిరట. మరో కేసులో ఎలక్ట్రానిక్ బైకులు తయారు చేయకపోయినా తయారు చేసినట్టుగా ఈ వ్యవహారం నడిపించారు.
ఒక ఈ బైకును అమ్మితే 5% జీఎస్టీ చెల్లించాలి. అది ప్రభుత్వానికి చెల్లించారు. కానీ ఆ బైక్ల తయారీకి ఉపయోగించే స్పేర్ పార్ట్స్ కానీ పరికరాలపై కానీ 12 నుంచి 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బైక్లు తయారు చేయకపోయినా తయారు చేసినట్టుగా చూపించి ఆ మేరకు 5% జీఎస్టీ కట్టేసి స్పేర్ పార్ట్లు పరికరాల కొనుగోలుపై ఉన్న 12 నుంచి 18% జీఎస్టీ చెల్లించినట్టుగా చూపించారు. అంటే ఒక బైక్ అమ్మేటప్పుడు చెల్లించాల్సిన 5% జీఎస్టీ కంటే చాలా ఎక్కువగా ఆ బైక్ను తయారు చేసే క్రమంలో కొనుగోలు చేసే స్పేర్ పార్ట్లు పరికరాలకు జీఎస్టీ చెల్లించినట్టు దొంగ రికార్డులు తయారు చేశారు. ఇలా అధికంగా చెల్లించినట్టు తయారు చేసిన దొంగ రికార్డ్స్, నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా అధికంగా చెల్లించిన జీఎస్టీ మొత్తాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకున్నారు. ఈ వ్యవహారాలపైన సిసిఎస్ పోలీసులు తొలుత కేసు నమోదు చేసి ఆ తర్వాత సిఐడికి బదిలీ చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ దీనిపై విచారణ చేపట్టింది. ఈ కమిటీకి టీకే శ్రీదేవి చైర్పర్సన్గా ఉండగా మరికొందరు అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఈ కమిటీ పన్ను ఎగవేసిన సంస్థలకు నోటీసులు జారీ చేసి వడ్డీతో సహా పన్ను కట్టాలి అని ఆదేశించింది. కొన్ని కంపెనీలు ఇప్పటికే వాటిని చెల్లించినాయి కూడా. అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన కుంభకోణం కావడంతో ముఖ్యంగా ఈ బైకులు తయారు చేసినట్టుగా చూపించి జీఎస్టీ రీఫండ్ కాజేసిన కంపెనీతో పాటు మరో 4 కంపెనీలపై గతంలోనే పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. అంటే దాదాపు 1100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని తేల్చిరట. మరి వీడి ఏమనాలిగా వీళ్ళని? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే టోటల్ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ బాస్, సెక్రటేరియట్కి గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ బాస్, ముఖ్యమంత్రి పరిపాలనలో ఎట్లాగైతే బాసో ఈయన అడ్మినిస్ట్రేషన్లో ఈయన బాస్. ఇట్లాంటి వాళ్ళ చేతిలో తెలంగాణని పెట్టి సర్వనాశనం చేసిన పరిస్థితి. మళ్ళీ మనం అంటున్నాం కేసీఆర్ వస్తే బాగుండునని బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది. మూడోసారి వచ్చి ఉంటే సినిమా ఎట్లుండేదో ఒకసారి ఊహించుకోండి. ఇలా రైతు భరోసా, రైతు బంధు వస్తుందో లేదో లేదో కానీ నీ చేతిలో భూమి కూడా ఉండేది కాదు. ఈ ఎంక్వైరీలు ఏం జరుగుతున్నాయి? ఈ విచారణ ఎంతవరకు వస్తున్నది? ఇప్పుడు ఈయన 25 ఎకరాల భూమికి ఇక్కడ యాచారం దగ్గర కొన్నాడు. అది ఎక్స్టెంట్ మళ్ళీ 150 ఎకరాల దాకా ఉందని పెద్ద వార్తలు వచ్చినాయి ఆ మధ్య. మరి ఏదా కేసు ఏమైంది? ఇది ఒకటే. ఈయన బిస్కెట్ల కోసం 8 కోట్లు ఖర్చు పెట్టింది ఈ మేధావి. ఓన్లీ బిస్కెట్లు తింటానికి 8 కోట్లు జిహెచ్ఎంసీలో.